మట్టి గాలి ఇవన్నీ కూడా కాలుష్యం కావడం వలన మనకు తెలియకోకుండా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దాని నుంచి మనము ఉపశమనం పొందాలంటే ఈ ప్లాస్టిక్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే దానికోసము రీయూజబుల్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ని వాడాలా, లేదంటే మనము త్వరగా బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో త్వరగా కలిసిపోయే ప్లాస్టిక్ని వాడే విధంగా ఈరోజు మనందరం కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మేడం కూడా మన ఈరోజు ముఖ్య అతిథిగా ప్రదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.